తిరుమల లడ్డూ వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. నెయ్యి కల్తీ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఆర్ డైరీ 355 రూపాయలకు కొని 319కి సరఫరా చేసినట్లు, ఏఆర్ డైరీ నెయ్యి సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు అధికారులు తేల్చారు. భోలేబాబా ఆర్గానిక్ డైరీ ట్యాంకర్లతో నెయ్యిని ఏఆర్ డైరీకి సరఫరా చేసి అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేన్ ఇన్ వాయిస్ నంబర్లతో తిరుపతికి పంపినట్లు బయటపడింది. ఇక తిరుమల లడ్డూ విషయంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. కల్తీ నెయ్యికి సంబంధించి కూడా కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భవాని ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ధారక్షేత్రం స్వామివారి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిలో గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిట్యువేషన్ దర్యాప్తు కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం దర్యాప్తు చేయడంతో రోజు రోజుకి కొత్త వివాదాన్ని అయితే లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీలో జరిగిందని చెప్పి రోజు రోజుకి భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది ఎప్పుడు కూడా నెయ్యి కల్తీ వ్యవహారంలో వెలుగులో కొత్త విషయాలు ఏదైతే 355 రూపాయలకు సంబంధించి లీటర్ నెయ్యి 310 రూపాయలకు ఎలా సరఫరా చేశారు అనే దానికి ఆ ఎంక్వైరీ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఏఆర్ డైరీ సంబంధించి తమిళనాడు దిండిగల ప్రాంతంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీ నెయ్యి సరఫరాలో అనేక అవకతవకలు పాల్పడినట్టుగా కేంద్ర వాణిజ్య శాఖ అటువంటి పన్నుల శాఖ వెల్లడించింది. ఏదేమో ఇది ఏఆర్ డైరీ అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాళహస్తి సమీప ప్రాంతంలో వైష్ణవి డైరీ ద్వారా కొన్నట్టు వైష్ణవి డైరీ కొన్నట్టు ఉన్నటువంటి ఓట్లు వేశారు. దాని తర్వాత ఈ వైష్ణవి డైరీపై ఎంక్వైరీ చేయగా భోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిసినట్టు ఉత్తరాఖండ్లోని రూల్సీ జిల్లాలో ఉన్నటువంటి భోలే బాబా ఆర్గానిక్ డైరీ ట్యాంకర్లతో నెయ్యి ఏఆర్ డైరీకి సరఫరా చేసినట్లు ఇన్వాయిస్ నెంబర్లతో పాటు తిరుపతికి పంపినట్టు బట్టబయలింది. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నుంచి సరఫరా చేసిన నెయ్యి తిరుమలకు రావాలంటే ఏ విధంగా నాణ్యత ఉంటుందో అనే దానిపై కూడా ఏఆర్ డైరీపై కూడా పలు విమర్శలు రావడంతో కూడా ఖచ్చితంగా సిట్ కూడా ఏదైతే దీనికి సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇప్పటికే ఏదైతే మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడం కూడా నిన్న కూడా మనకి నిరాశ ఎదురైంది. దాదాపుగా 5 మంది సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసన న్యాయస్థానం 5 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ అయితే ఏర్పాటు చేసింది. సిబిఐ నుంచి ఇద్దరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, అదేవిధంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల నుంచి కూడా ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది. ఈ సిట్ 2-3 రోజులు కూడా తిరుమలలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా ఆ బ్రహ్మోత్సవ అనంతరం విచారణ చేపడతారా లేకపోతే ఆ బ్రహ్మోత్సవాల తర్వాత ముందే విచారణ చేపడతారన్నది కూడా తెలియాల్సింది భవాని. ఎస్ గోపి, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు తిరుమల లడ్డూకు సంబంధించి కొన్ని విషయాలు అయితే కొత్త విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి అప్పటి ఈవో ఏమైనా స్పందించడం జరుగుతుందా దీనికి సంబంధించి? ఖచ్చితంగా భవాని మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఇది తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ధర్మారెడ్డి దీనిపై ఇప్పటి వరకు కూడా అసలు స్పందించలేదు. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొనుగోలు పవన్ కళ్యాణ్ కూడా 2 రోజుల క్రితం తిరుపతిలో ఉన్నటువంటి వారాహి బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా ఇది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద నైవేద్యంలో కల్తీ జరిగిందని చెప్పి రిపోర్టులతో పాటు బయట పెట్టినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన సుబ్బారెడ్డి కరుణాకర్ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ధర్మారెడ్డి ఏదైతే తిరుపతి దేవస్థానానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వైసీపీ ప్రభుత్వానికి అంతగా ఆగినటువంటి ధర్మారెడ్డి అసలు ఎక్కడున్నాడు, ఆయన వచ్చి వివరణ ఇచ్చే తప్ప దీనిపై కూడా ఒక వివరణ ఇచ్చే పవన్ కళ్యాణ్ పై ధర్మారెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.